హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అడ్మైరా కల్చర్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. ఇవాళ నేను డిఫరెంట్ బ్లౌజెస్ కలెక్షన్ అయితే చూపిస్తాను. వీటిని అన్ని మీరు మల్టిపుల్ సారీస్లోకి అయితే పేరప్ చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ బ్లౌజ్ వచ్చేసరికి మనకు హాట్ పింక్ కలర్లో అయితే ఉంది అండ్ దట్టు ఇది రా సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే ఉందన్నమాట. రా సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంది అండ్ కంప్లీట్ నెక్ పోర్షన్లో మనకి ఇలాంటి పీఠా వర్క్ అయితే చేశారు. సో ఇది మనం ఏ పట్టు సారీస్లోకి ఏదైనా డిఫరెంట్ ప్లెయిన్ శారీస్లోకి ఎందులోకైనా పేరప్ చేసుకోవచ్చు. సో ఇలా పీటా వర్క్ అయితే చేశారు నెక్ అండ్ స్లీవ్స్ పోర్షన్లో. అండ్ ఫ్రంట్ ఓపెన్ అయితే ఉందన్నమాట దీనికి. అది చూసి ఇట్ ఈస్ అ ఫ్రంట్ ఓపెన్. అండ్ ఇవన్నీ కూడా నేను పర్సనల్గా డిజైన్ చేయించిన బ్లౌజెస్ అనమాట. దిస్ ఇస్ ద ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ద బ్లౌజ్. ఇది మీరు ఏ పట్టు శారీలోకైనా ఎందులోకైనా పేరప్ చేసేసుకోవచ్చు అనమాట. మల్టిపుల్ కలర్స్ ఉన్న సారీస్లోకి పేరప్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ద బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్యాక్ పోర్షన్ ఆఫ్ ద బ్లౌజ్. బ్యాక్లో కూడా మనకు మొత్తం ఇలా హైనెక్ పీటా వర్క్ అయితే ఉంది అండ్ బ్యాక్లో ఇలాంటి వర్క్ వచ్చింది. ఇవంతా కూడా మగ్గం వర్క్స్ అనమాట, నాట్ అ మెషిన్ ఎంబ్రాయిడరీస్. ఇదంతా కూడా ప్యూర్ మగ్గం వర్క్స్, పీటా వర్క్ అంటారు దీన్ని. సో దిస్ ఇస్ ద బ్యాక్ పోర్షన్ ఆఫ్ ద బ్లౌజ్ ఇన్ ఏ హాట్ పింక్ కలర్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంది. దిస్ ఇస్ నాట్ ఏ కాటన్, ఇది సిల్క్. యూ కెన్ సీ ద షైన్ ఓవర్ హియర్. అండ్ ఇది వచ్చేసరికి బాటిక్ ప్రింట్లో అయితే ఉందన్నమాట. ఇది కూడా మీరు మల్టిపుల్ శారీస్కి అయితే పేరప్ చేసేసుకోవచ్చు. ఇట్స్ అ ప్యూర్ సిల్క్ బాటిక్ బ్లౌజ్ అండ్ ద స్టిచ్చింగ్, లైనింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ అనమాట. సో లైనింగ్తోనే మనం ఇంకో బ్లౌజ్ స్టిచ్ చేయించవచ్చు అన్నంత మంచి లైనింగ్ ఇది. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ బ్లౌజ్. అండ్ మనకి ఇలా నావీ బ్లూ అండ్ ఇలా ఆరెంజ్ బాటిక్ ప్రింట్ అయితే కనిపిస్తుంది అనమాట బ్లౌజ్ మీద. ఐల్ షో యూ ద బ్యాక్ ఆఫ్ ద బ్లౌజ్. అండ్ ఇది వచ్చేసరికి ఇది కూడా ఫ్రంట్ ఓపెనే. రెడీ సైజ్ వచ్చేసరికి మనకు 38 to 40 మధ్యలో ఉంటుంది అండ్ అప్ టు 46 దాకా మీరు దీన్ని ఆల్టరేషన్ చేసుకోవచ్చు. వెరీ నీట్ స్టిచ్చింగ్ అనమాట. ఇది వచ్చేసరికి బ్యాక్ పోర్షన్ ఆఫ్ ద బ్లౌజ్. అగైన్ మనకు ఇందులోనే నావీ బ్లూ అండ్ ఆరెంజ్ బాటిక్ ప్రింట్ కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి కొద్దిగా పర్పుల్ బాటిక్ అయితే యూజ్ చేశారు. ఇది టసర్ సారీస్లోకి, మెయిన్లీ ఏదైనా ప్లెయిన్ సారీస్లోకి దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ నెక్ ఇస్ అ హై నెక్. వెరీ అఫిషియల్గా ఉన్నాయన్నమాట ఈ బ్లౌజెస్ అన్నీ కూడా. సో యాజ్ యూ సీ ద స్టిచ్చింగ్, ఇట్స్ అ వెరీ నీట్ స్టిచ్చింగ్, very neat stitching. So this is the back portion of the blouse. ఇది వచ్చేసరికి మనకు నెక్స్ట్ సిల్క్ బాటిక్ బ్లౌజ్ అనమాట. ఈవెన్ ఇది కూడా ప్యూర్ సిల్క్ లో ఉన్న బాటిక్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా మనం మల్టిపుల్ సారీస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది కైండ్ ఆఫ్ బేజ్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్న కలర్లో అయితే ఉంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కైండ్ ఆఫ్ చీకు కలర్, లైట్ చీకు కలర్లో అయితే ఉంది. అండ్ స్లీవ్స్ పోర్షన్లో మనకి ఇలాంటి బాటిక్ ప్రింట్ అయితే కనిపిస్తుంది. ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ బ్లౌజెస్ అనమాట బయట వెన్ వి సీ. సో ఇవి నేను రీజనబుల్ రేట్స్ అయితే పెడుతున్నాను ఈ బ్లౌజెస్కి. దట్టు మీకు మల్టిపుల్ శారీస్లోకి అయితే యూజ్ అవుతాయి విత్ నీట్ స్టిచ్చింగ్. మీరు చెప్పాలంటే స్టిచ్చింగ్ కాస్ట్కే మీకు దగ్గరగా ఈ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది మనకు ప్రాపర్ బొటిక్ స్టైల్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా ఫ్రంట్ ఓపెన్. దిస్ ఇస్ ద ఫ్రంట్ ఓపెన్ అండ్ మనకు ప్రిన్సెస్ కర్ట్ లో అయితే ఉంది బ్లౌజ్. సో ఐల్ షో యూ ద బ్యాక్ ఆఫ్ దిస్ బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్యాక్ పోర్షన్ ఆఫ్ ద బ్లౌజ్. వెరీ వెరీ బ్యూటిఫుల్ బాటిక్ ప్రింట్. మనకి ఇలా ప్యారెట్స్ కూర్చున్నట్టు అండ్ క్రీపర్స్ లాగా, చెట్ల లాగా, సో ఇలా ఉందన్నమాట. లీవ్స్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో వెరీ వెరీ డీసెంట్ బ్లౌజ్ అగైన్. సో దిస్ ఇస్ ద బ్యాక్ ఆఫ్ ద బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు రా సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంది. అగైన్ విత్ ద పీటా వర్క్ అనమాట. మనం ఇందులోనే పింక్ కలర్ అయితే చూసాం కదా. సో ఇది వచ్చేసరికి మనకు నావీ బ్లూ కలర్లో అయితే ఉంది. ఇది కూడా మీకు మల్టిపుల్ పట్టు శారీస్ మీదకైతే యూజ్ అవుతుంది. అండ్ పట్టు శారీస్ అనే కాదు, డిఫరెంట్ ఫ్యాన్సీ శారీస్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ విత్ ద ప్రిన్సెస్ కట్ అండ్ ఫ్రంట్ ఓపెన్ విత్ ద మగ్గం వర్క్ అనమాట. సో దిస్ ఇస్ ద ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ద బ్లౌజ్. ఐల్ షో ద బ్యాక్ ఆఫ్ ద బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్యాక్ పోర్షన్ ఆఫ్ ద బ్లౌజ్. అగైన్ మనకి ఇది హై నెక్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది అండ్ కంప్లీట్గా వర్క్ ఉందన్నమాట బ్యాక్ పోర్షన్లో. అండ్ యూ సీ దిస్ ప్యాటర్న్ ఆఫ్ వర్క్. అండ్ స్లీవ్స్లో కూడా మనకు వర్క్ అనేది అయితే ఉంది.
సో ఇదంతా కూడా మగ్గం వర్క్. అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ బ్లౌజ్. దిస్ ఈస్ ద నెక్స్ట్ బ్లౌజ్. ఇది వచ్చేసరికి మనకు చెప్పాలంటే కంప్లీట్గా ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట. ఏదైనా ప్లెయిన్ శారీలోకి లేకపోతే ఏదైనా డిఫరెంట్ కలర్ ఎల్లో, రెడ్, పీచ్, సో ఎలాంటి కలర్ శారీలోకైనా పేరప్ చేసేసుకోవచ్చు. మొత్తం మనకి ఇలాంటి సీక్వెన్స్ వర్క్ అయితే కనిపిస్తుంది అండ్ ఇలాంటి డిజైన్ అయితే ఉంది. ఇది కూడా మనకు కైండ్ ఆఫ్ సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంది, ఫాలింగ్ మెటీరియల్ అనమాట. అండ్ కంప్లీట్గా ఇలాంటి డిజైనర్ ప్యాటర్న్లో స్లీవ్స్ అయితే ఇచ్చారు మనకు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ బలూన్ స్లీవ్స్ లాగా ఉంది. సో గర్లిష్ కైండ్ ఆఫ్ బ్లౌజ్ అనమాట. సో నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ ఇస్ అ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఉన్న బ్లౌజ్ అనమాట. ఇది మనకు ఇక్కత్ బ్లౌజ్ చెప్పాలంటే ఇన్ అ డిఫరెంట్ ప్యాటర్న్. సో ఇది కూడా మనం మల్టిపుల్ శారీస్లోకి అయితే పేరప్ చేసేసుకోవచ్చు. సో ఇది ఆన్ డిమాండ్ నేను రీస్టాక్ అయితే చేశాను. అండ్ మనకు పైన చూస్తే కంప్లీట్గా రౌండ్ హై నెక్ అనమాట. సో నార్మల్ టైలర్స్ అయితే కుట్టలేరు ఇలాంటి బ్లౌజెస్ అయితే. సో ఇవన్నీ కూడా మనకు కంప్లీట్ ప్రొఫెషనల్ టైలర్స్ స్టిచ్ చేసిన బ్లౌజెస్, దట్ టు ఇన్ వెరీ స్టైలిష్ అండ్ డిజైనర్ ప్యాటర్న్స్ అనమాట. సో దిస్ ఇస్ ద స్లీవ్స్ పోర్షన్ లో మనకి అగైన్ ఇలాంటి పట్టీ లాగా అయితే పెట్టారు. అండ్ వెరీ వెరీ క్వాలిటీ బ్లౌజ్ అనమాట. ఫ్యాబ్రిక్ క్వాలిటీగానే ఉంది. అండ్ ద లైనింగ్ వాట్ దే యూజ్డ్ ఇస్ డబల్ లైనింగ్ చెప్పాలంటే. అండ్ కంప్లీట్ దిస్ ఇస్ ద ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ద బ్లౌజ్ విత్ ప్రిన్సెస్ కట్. ఇది వచ్చేసరికి బ్యాక్ పోర్షన్ ఆఫ్ ద బ్లౌజ్. అగైన్ బ్యాక్ కూడా మనకి ఇలాంటి హై నెక్ అయితే ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. సో హోమ్ వాష్ ఎలా అయినా వాష్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ బ్లౌజ్. ఇది కూడా మనకు సిల్క్ బాటిక్ బ్లౌజ్ అనమాట. ఇట్స్ అ ప్యూర్ సిల్క్ బాటిక్. అగైన్ యూ కెన్ సీ ద షైన్ ఓ హియర్. అండ్ ఇది మనం ఇందాక ఇలాంటి కలరే చూసాము, దట్ అది హ్యాండ్స్లో మనకి ఇలాంటి పర్పుల్ వస్తుంది అనమాట. సో ఇదైతే కైండ్ ఆఫ్ లావెండర్. సో అది వచ్చేసరికి పర్పుల్ షేడ్లో అయితే ఉంది. అండ్ ఇలాగే ఆరెంజ్ బాటిక్ ప్రింట్ కూడా వస్తుంది. అండ్ కంప్లీట్గా బ్లౌజ్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం మనకి ఇలాంటి బాటిక్ ప్రింట్ అయితే కనిపిస్తుంది. దీస్ ఆర్ ద స్లీవ్స్. దిస్ ఈస్ ద ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ద బ్లౌజ్ విత్ ప్రిన్సెస్ కట్. ఇది వచ్చేసరికి మనకు బ్యాక్ పోర్షన్ ఆఫ్ ద బ్లౌజ్. వెరీ బ్యూటిఫుల్ బ్లౌజ్. అగైన్ యూ కెన్ సీ ద ప్రింట్ ఓవర్ హియర్. వెరీ వెరీ బ్యూటిఫుల్ బ్లౌజ్. ఇది మనకు కంప్లీట్ హ్యాండ్ పెయింట్ లాగే ఉంటుంది అనమాట. సో ఎంత నీట్గా ఉందంటే యూ కెన్ సీ ద బర్డ్స్ అండ్ లీవ్స్ అండ్ ఈ కొమ్మల్ లాంటివి. వెరీ వెరీ బ్యూటిఫుల్ బ్లౌజ్ అగైన్. అండ్ దీస్ ఆర్ ద స్లీవ్స్. ప్యూర్ సిల్క్ బాటిక్ అగైన్. వీటి ప్రైజెస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ప్లీజ్ డూ టేక్ అ స్క్రీన్ షాట్ అండ్ సెండ్ ఇట్ టు మై వాట్సాప్ నంబర్. Thank you.